దృఢమైన సంకల్పంతో అన్ని రంగాల్లో విజయాలు సాధించవచ్చన్నారు ఏషియన్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్ హెప్లాథ్లెట్ నందిని అగసార. చేబ్రోలులో వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీలో 19వ ఎడిషన్ విజ్ఞాన మహోత్సవం నిర్వహించారు. పలు రాష్ట్రాల్లోని 250 యూనివర్సిటీలకు చెందిన 20,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 80 క్రీడా అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈవెంట్లలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు 15 లక్షల నగదు బహుమతులు, ట్రోఫీలను అందించారు. మహోత్సవ్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రికెట్ టోర్నీలో మోహన్ బాబు యూనివర్సిటీ జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్గా విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నిలిచింది. ఇక క్రీడా పోటీలో ఓటమి విజయానికి నాంది అన్నారు వర్సిటీ చైర్మన్ ఎల్ రత్తయ్య. The last 3 days, the inside students and outside students and all the participants have shown their energies at the maximum level, at the peak level. So it's a wonderful thing, and definitely it helps you in many ways. Sports or cultural activities help you in స్ట్రెస్ బస్టర్స్. స్పోర్ట్స్లో ఉంటే పిల్లలు స్టడీస్ కూడా బాగా చేస్తారు అనేసి ఐ హావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, దెన్ ఐఎమ్ పర్సూయింగ్ మై MBA. సో అండ్ ఐ నౌ ఏషియన్ ఛాంపియన్. సో నేను ఒకటే చెప్పగలను, ఒక మనిషి ఏదన్నా సాధించాలి అని ఒక పట్టుదల పెడితే ఆ పట్టుదలతో ఫోకస్ చేసుకుంటూ డిసిప్లిన్తో ఉండి హార్డ్ వర్క్తో అండ్ డెడికేషన్తో ఉంటే డెఫినెట్లీగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది.